Hi everyone, this is Durga Rao. Welcome to Ethernet Spoken English ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోలో మనం ఫీల్ లైక్ గురించి నేర్చుకున్నాం, అలాగనే ఫెల్ట్ లైక్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు WH వర్డ్స్, క్వశ్చన్ వర్డ్స్, వాటిని యూజ్ చేస్తూ మనము క్వశ్చన్ ఫామ్ తయారు చేసుకొని అవి నేర్చుకుందారు. ఫ్రెండ్స్, ఆలోచన చేయకుండా క్లాసులోకి వెళ్దారు. ఫ్రెండ్స్ చూడండి, ఫీల్ లైక్ తినాలనిపిస్తుంది. WH క్వశ్చన్ వర్డ్స్ అవి ఏంటంటే వాట్, విచ్, వై, వేర్, వెన్, హూ, హౌ అండి. వాట్, విచ్, వై, వేర్, వెన్, హూ, హౌ ఇవి అప్లై చేసుకుంటూ ఒక్కొక్క పర్సన్కి అవి అప్లై చేసుకుంటూ మనము ఈ ఫీల్ లైక్లో క్వశ్చన్ ఫామ్, మన ఇంటర్వ్యూటివ్ ఫామ్ చేసి నేర్చుకుందారు. ఫ్రెండ్స్ చూడండి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్. వాట్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే నాకు ఏమి తినాలనిపిస్తుంది అని నాకు నేనుగా అడుగుతున్నాను. అది వేరే వాళ్ళకైతే నీకు ఏమి తినాలనిపిస్తుంది అని అడుగుతాం కదండి. చూడండి, వాట్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, వై డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, వెన్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, వేర్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, హౌ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్. ఇక్కడ వేర్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే ఎక్కడ తినాలనిపిస్తుంది అంటే ఏ హోటల్లో తినాలనిపిస్తుంది అన్న భావంగా మనం అర్థం చేసుకుందారు. ఫ్రెండ్స్, లేకపోతే గోయింగ్ అని పెట్టుకుందారు. లేకపోతే వేర్ డూ ఐ ఫీల్ లైక్ ఈ గోయింగ్, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అలా కూడా వేసుకుందారు. అలా కూడా మనం యూజ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఒక్కొక్క పర్సన్కి ఈ యొక్క 6 అప్లై చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగనే వాట్ డూ వీ ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, వై డూ వీ ఫీల్ లైక్ ఈటింగ్, వెన్ డూ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, వేర్ డూ ఐ ఫీల్ లైక్ గోయింగ్, హౌ డూ వీ ఫీల్ లైక్ ఈటింగ్. ఫ్రెండ్స్, మాకు ఏమి తినాలనిపిస్తుంది, నీకు ఏమి తినాలనిపిస్తుంది, వారికి ఏమి తినాలనిపిస్తుంది, దీని భావం అన్నమాట. వారికి ఏమి తినాలనిపిస్తుంది, నీకేమి తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, వారికి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ఏమండి. వేర్ డూ వీ ఫీల్ లైక్ గోయింగ్, మాకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అలా ఆ విధంగా మనము వీటిని యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక ఈ థర్డ్ పర్సన్లో సింగులర్లకి హీ, షీ, రాజు. ఫ్రెండ్స్, అతనికి ఏమి తినాలనిపిస్తుంది ఏమండి. వాట్ డస్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డస్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, వై డస్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, వెన్ డస్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, వేర్ డస్ హీ ఫీల్ లైక్ గోయింగ్ అండి. గోయింగ్ యూజ్ చేద్దారు. వేర్ డస్ హీ ఫీల్ లైక్ గోయింగ్, హౌ డస్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, హూ డస్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఎవరికి బిర్యానీ తినాలనిపిస్తుంది అంటాం కదండి. హూ డస్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఫ్రెండ్స్, అలాగనే హీ అయిపోయింది. షీ కూడా చూద్దారు. చూడండి, వాట్ డస్ షీ ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డస్ షీ ఫీల్ లైక్ ఈటింగ్, వై డస్ షీ ఫీల్ లైక్ ఈటింగ్, వెన్ డస్ షీ ఫీల్ లైక్ ఈటింగ్, వేర్ డస్ షీ ఫీల్ లైక్ ఈటింగ్, వేర్ డస్ షీ ఫీల్ లైక్ గోయింగ్, హౌ డస్ షీ ఫీల్ లైక్ ఈటింగ్. ఫ్రెండ్స్, హీ అయిపోయింది, షీ అయిపోయింది. అంటే ఆమెకు ఏమి తినాలనిపిస్తుంది, ఎక్కడ తినాలనిపిస్తుంది, ఎలా తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఏది తినాలనిపిస్తుంది, ఎప్పుడు తినాలనిపిస్తుంది. వెన్ ఉంటే ఎప్పుడు తినాలనిపిస్తుంది. వెన్ డస్ షీ ఫీల్ లైక్ ఈటింగ్, ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి దానికి మనం ఈ క్వశ్చన్స్ వర్డ్సే మనం యూజ్ చేసి మాట్లాడవచ్చు. ఇది దీనికి అప్లై చేయటం మనకు వచ్చేస్తే, ఇవి నేర్చుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్ ఫామ్ కల్లా ఇవే మనకు గుర్తుండిపోతాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ రాజు చూడండి. వాట్ డస్ రాజు ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డస్ రాజు ఫీల్ లైక్ ఈటింగ్, వై డస్ రాజు ఫీల్ లైక్ ఈటింగ్, వెన్ డస్ రాజు ఫీల్ లైక్ ఈటింగ్, వేర్ డస్ రాజు ఫీల్ లైక్ గోయింగ్. ఫ్రెండ్స్, వేర్ డస్ రాజు ఫీల్ లైక్ గోయింగ్. ఫ్రెండ్స్, అలాగే హౌ డస్ రాజు ఫీల్ లైక్ గోయింగ్, హౌ డస్ రాజు ఫీల్ లైక్ గోయింగ్. ఫ్రెండ్స్, అలాగనే హూ డస్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ ఎవరికి తినాలనిపిస్తుంది. చూడండి, మీకు నేను ముందు క్లాస్లో పార్ట్ 1లో
వాంట్, వాంట్ టు, విష్ టు, వుడ్ టు, వుడ్ లైక్ టు, వుడ్ లైక్ టు చెప్పాను కదండి. అయితే మనకి దీనికి ఒక ఫీల్ లైక్కి, వాంట్ టుకి, విష్ టుకి, వుడ్ లైక్కి స్లైట్ డిఫరెన్స్ చూడండి. తినాలనిపిస్తుంది అని ఫీల్ లైక్ ఈ సందర్భంలో తినాలనిపిస్తుంది అనేది ఫీల్ లైక్ను యూజ్ చేయాలి. నాకు తినాలని ఉంది అన్నప్పుడు వాంట్ టుకి యూజ్ చేయాలి. చూడండి, మనకి తినాలని ఉంది, తినాలనిపిస్తుంది అంటే అలా ఉంటుంది కానీ దగ్గర సంబంధం రిలేషన్ ఉన్నట్టు ఉంటుంది కానీ స్లైట్ డిఫరెన్స్ అది మనం గమనించి దీన్ని ఈ సిచ్యువేషన్లో తినాలనిపిస్తుందని ఫీల్ లైక్ని యూజ్ చేస్తే బాగుంటుంది. ఇంచుమించు అలా ఉంటుంది కానీ మనము ఏ సందర్భంలో యూజ్ చేస్తే బాగుంటుందో అదే మనం ఆ సందర్భంలో మనం యూజ్ చేసుకోవాలి. కనుక ఈ తినాలనిపిస్తుంది అన్న సందర్భంలో ఫీల్ లైక్ తినాలని ఉంది అన్నప్పుడు వాంట్ టుకి, లేకపోతే విష్ టు, అలాగనే వుడ్ లైక్ టు అలాగా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ విధంగా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం పాజిటివ్, నెగిటివ్ డబల్ హెచ్ వర్డ్స్ యూజ్ చేసి మనం మాట్లాడాము. అలాగనే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డూ, ఇక్కడ డబల్ హెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ పాజిటివ్గా ఇంటర్గేట్ చేసాం, నెగిటివ్ ఇంటర్గేట్ చేద్దాం. ఈసారి ఈ డబల్ హెచ్ వర్డ్స్ యూజ్ చేస్తూ నెగిటివ్ ఇంటర్గేట్ చేద్దాం ఫ్రెండ్స్. నెగిటివ్ ఇంటరాగేటివ్ యొక్క వాటిని యూజ్ చేస్తూ డబుల్ హెచ్ వర్డ్స్, క్వశ్చన్స్ వర్డ్స్ వాటిని కూడా యూజ్ చేస్తూ మనం నేర్చుకుందారి ఫ్రెండ్స్. డోంట్ యూజ్ చేస్తూ వాటితో పాటుగా డబల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ యూజ్ చేస్తూ మనం ఇంటర్గేటివ్ చేద్దారు ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే, తెలుగు అర్థం మనం నీకు ఏమి తినాలనిపించట్లేదు, నీకు ఏమి తినాలనిపించట్లేదు, నీకు ఎందుకు తినాలనిపించట్లేదు. మనం చూడండి, తినమంటే నేను తిన్నట్టు ఎందుకని, ఎందుకు తినాలనిపించట్లేదు నీకు అని అడుగుతాను చూడండి. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని మనము యూజ్ చేయాలి అండి. అలాగనే ఈ పర్సన్ అన్నిటికీ అప్లై చేద్దారు ఫ్రెండ్స్. మీకు స్పీడ్గా అనటం తిరగకపోతే స్లోగానే మొదలెట్టండి. అది 10 సార్లు 20 సార్లు అనేసరికి అదే మన నాలుగు తిరిగిపోతుంది, మన నాలుగుకి తిరిగిపోద్ది ఫ్రెండ్స్. ఐకి యూజ్ చేద్దారు. వాట్ డోంట్ ఫ్రెండ్స్, వాట్ డోంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, వాట్ డోంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, వాట్ డోంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డోంట్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్, why don't I feel like eating, when don't I feel like eating, where don't I feel like going. ఫ్రెండ్స్, వేర్ ఉంది కనుక గోయింగ్ ఫ్రెండ్స్. where don't I feel like going, how don't I feel like eating ఫ్రెండ్స్. ఐ అలాగనే వీకి what don't we feel like eating, which don't we feel like eating, why don't we feel like eating, when don't we feel like eating, where don't we feel like going ఫ్రెండ్స్. అలాగనే how don't we feel like eating, how don't we feel like eating ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఒక్కొక్క దానికి అప్లై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగనే చూడండి, యూకి అప్లై చేద్దారు. వాట్ డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, వాట్ డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, వై డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, వెన్ డోంట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, where don't you feel like going, how don't you feel like eating friends. देख each other. What don't they feel like eating, which don't they feel like eating, why don't they feel like eating, when don't they feel like eating, where don't they feel like going, how don't they feel like eating ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలి. మనకు చేయటం వచ్చేసింది కానీ క్వశ్చన్ చేయటం వచ్చేసింది. నెక్స్ట్ ఈ యొక్క థర్డ్ పర్సన్ సింగులర్లు కూడా మనం యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. వాట్ డజంట్ హీ ఫీల్ లైక్ ఈటింగ్,
వాట్ డజంట్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డజంట్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, వై డజంట్ హీ ఫీల్ లైక్ ఈటింగ్, when doesn't he feel like eating, where doesn't he feel like going, where doesn't he feel like going, how doesn't he feel like eating, who doesn't feel like eating బిర్యానీ. ఎవరికి బిర్యానీ తినాలనిపించట్లేదు అని అడుగుతాం ఫ్రెండ్స్. మనం అడుగుతాం ఎవరికి తినాలనిపించలేదు, తినమంటుంటే వింటలేదంటే, ఎవరు తినాలనిపించలేదంట ఆయనకంటే ఎవరికి తినాలనిపించట్లేదు, తినొచ్చు కదా చక్కగా అంటాను చూడండి. ఆ సందర్భంలో హూ డజంట్ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ ఫ్రెండ్స్. అలాగనే హీకి మనం వాటిని అప్లై చేసాము. దానికి అర్థం ఏంటంటే అతనికి ఏమీ తినాలనిపించట్లేదు. అలాగనే ఇప్పుడు మనం డజన్ వాడామనుకోండి, డజన్ వాడితే డబల్ హెచ్ని తీసేసి డజన్ వాడితే ఏమొస్తుందంటే ఆయనకి తినాలనిపించట్లేదా అని. అలాగనే మనము విచ్ని యూజ్ చేస్తే అతనికి ఏది తినాలనిపించట్లేదు అని అర్థం ఏమండి. ఆ విధంగా మనము యూజ్ చేయొచ్చు. కనుక ఇప్పుడు మనము షీకి యూజ్ చేద్దాం. వాట్ డజంట్ షీ ఫీల్ లైక్ ఈటింగ్, which doesn't she feel like eating, why doesn't she feel like eating, when doesn't she feel like eating, where doesn't she feel like going, how doesn't she feel like eating, who does feel like eating బిర్యానీ. ఎవరికి బిర్యానీ తినాలనిపించట్లేదు అని ఫ్రెండ్స్. అలాగనే రాజుకు కూడా మనం అప్లై చేద్దాం. వాట్ డజంట్ రాజు ఫీల్ లైక్ ఈటింగ్, విచ్ డజంట్ రాజు ఫీల్ లైక్ ఈటింగ్, వై డజంట్ రాజు ఫీల్ లైక్ ఈటింగ్, when doesn't Raju feel like eating, where doesn't Raju feel like going, how doesn't Raju feel like eating ఫ్రెండ్స్. ఈ విధంగా మనము అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. కనుక ఈ విధంగా మనం అప్లై చేసుకొని మనము ఒక్కొక్క దాన్ని ఒక 10-15 సార్లు అంటే ఆల్రెడీ మనకి అది మైండ్లో ఉండిపోతుంది. మన నాలిక టంగ్ ట్విస్ట్ లాగా దీన్ని మనం యూజ్ చేస్తే మనకి ఈజీగా మైండ్లో ఉండిపోద్ది ఫ్రెండ్స్. కనుక ఫీల్ లైక్ దాని మీద డబుల్ హెచ్ వర్డ్స్ యూజ్ చేసాం. అలాగునే వెల్ట్లెగ్లో కూడా యూజ్ చేసి మనం మాట్లాడుకుందాం. అది కూడా ఆ వీడియో కూడా చేద్దారు. అయితే ఫ్రెండ్స్ ఈ ఫీల్ లైక్ ఈ యొక్క స్ట్రక్చర్ను వేరే స్ట్రక్చర్తో కూడా కలిపి ఎలా మాట్లాడాలో అవి కూడా మనం నేర్చుకునేది ఏదో ప్రతిదానికి నేర్చుకుందారు ఏమండి. ప్రతిదాన్ని నేర్చుకొని మనము దాన్ని కన్వర్సేషన్లో పెడితే మనం మాట్లాడడానికి మనకు ఫ్లూయెంట్గా మనం మాట్లాడడానికి దోహదపడుతుంది ఫ్రెండ్స్. మీరు నా యొక్క వీడియోలకి మీరు లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మీకు ఏ విధంగా నచ్చిందో ఎలా అనిపించిందో అది కామెంట్ రూపంలో నాకు తెలియజేసి నాకు మీరు సపోర్ట్గా ఉంటూ నాకు సపోర్ట్నిచ్చి మీరు నేర్చుకొని నేను ఇంకా ఉత్సాహంగా మీకు ఇవి నేర్పించడానికి ఉత్సాహంగా మీ యొక్క లైక్లు మీ యొక్క కామెంట్స్ వల్లే నాకు ఉత్సాహం కలుగుతుంది. కనుక మీరు ఆ విధంగా చేస్తారని నమ్ముచు వెరీ 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 థ్యాంక్స్.